అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా హస్బెండ్ లేకుండా పిల్లల్ని తీసుకొని లాంగ్ డిస్టెన్స్ అంటే తిరుపతి దాకా వచ్చాను. ఫ్యామిలీ ఫంక్షన్స్, జాతర, అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 10 days దాకా టైం స్పెండ్ చేశాను. వాటిలో కొన్ని రోజులు మేమేమేమి ఎంజాయ్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మానిటైజేషను మనీ అనేది సెకండరీ ఆప్షను. నా పిల్లల చిన్న చిన్న మెమరీస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఇలా సేవ్ చేసుకుంటే వీడియోస్ నా దగ్గర పైన వాళ్ళ పెద్ద అయ్యాక వాళ్ళ ఛానల్ ఏమో ఓపెన్ చేసి చూసుకుంటారు కదా, అందుకని సేవ్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ డే అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. నేను, మా ఫ్రెండ్, మా పిల్లలు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నైనశ్రీ అయితే ఇంకా ఫస్ట్ క్లాస్లో ఎంజాయ్ చేసిందనమాట. ఈవినింగ్ దాకా ఉండి రిటర్న్ అయిపోయాం. ఆ తర్వాత రోజు నాకు వీక్ ఆఫ్ వచ్చింది. నేను 10 days ఉన్న ప్రతిరోజు ఆఫీస్ చేసుకున్నానండి. వీక్ ఆఫ్లో మాత్రమే ఎంజాయ్ చేసి ఆఫీస్ అయిన తర్వాత రోజు కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ దగ్గరగా ఒక యానిమల్ పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాం. నైనశ్రీ అంత ఏజ్ ఉన్నప్పుడు చైతన్య మేము ఫస్ట్ తిరుపతి వెళ్ళాము. అప్పటి నుంచి మిస్ అయ్యామన్నమాట ఈ యానిమల్ పార్క్. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చాలాసార్లు వెళ్ళారు. ఇక మా కోసం మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చి ప్రతిదీ దగ్గరుండి చూపించారు. స్టార్టింగ్ అయితే పీకాక్స్ ఉండి స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న ప్రతి పీకాక్ ఇదిగోండి ఇలా మొత్తం విప్పుకొని నుంచున్నాయన్నమాట. జనరల్గా అయితే అలా ఉండవంట, నా అదృష్టం అని చెప్పి మా ఫ్రెండ్ అంటూ ఉంది. అలా మొత్తం విప్పుకున్న నెమ్మల్ని దగ్గర నుంచి చూస్తే కూడా ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంకా అక్కడ నెట్ ఉండడం వల్ల క్లియర్గా రాలేదు, కానీ దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం మంచి హ్యాపీగా ఉంది. ఈ పార్క్ మాత్రం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ప్రతి యానిమల్ చూస్తూ ఉంటాం కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం అంటే 2-3 సార్లు వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ చూసేసినవి ఏం స్పెషల్గా ఉండవు. అన్ని యానిమల్స్ ఒక పక్క అయితే ఇది ఒక పక్క అనమాట. అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సైకిల్, బైక్, బ్యాటరీ అని, లేదా నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మేము బ్యాటరీ బండే సెలెక్ట్ చేసుకున్నాము, పిల్లలతో సెట్ అవ్వదని. ఈ లయన్ని చూసిన తర్వాత ఆరెంజ్ సినిమాలో లయన్ని నేను దగ్గర నుంచి చూసాను అనే డైలాగ్ ఉంది చూసారా, అది గుర్తొచ్చిందనమాట. మేము చూసిన అన్ని యానిమల్స్లో ఈ లైన్, టైగర్ని చూస్తేనే అంటే అదొక తెలియని ఎగ్జైట్మెంట్. అబ్బా మనం కూడా చూసాను లైన్ అనిపించింది అనమాట. ఇంకా బర్డ్స్ అయితే చాలా ఉన్నాయండి. అదేమో జాగూరు, ఇక్కడేమో టైగర్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న నెట్లు చాలా ప్రొటెక్షన్ పెట్టారనమాట, అందుకని పిక్చర్స్ అంత క్లారిటీ రాలేదు. రైనో చూసారా సమ్మర్లో కూడా ఎంత నిగిలాడిపోతుందో. ఇదేమో వైట్ టైగర్ అనమాట. చాలా స్లీపింగ్లో ఉన్న వీడియోస్ నేను పెట్టలేదు, చాలా అవి దూరంగా ఉండి నిద్రపోతున్నాయి. ఇది క్రోకడైల్ అనమాట. ఫైనల్ అయితే ఎలిఫెంట్. ఇలా నా వీక్ ఆఫ్ని ఇలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం యానిమల్స్ని మా పిల్లలకి చూపించడం కూడా చాలా బాగా అనిపించింది. ఇక ఫైనల్గా ఫొటోస్ అయితే దిగి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము.